గురుగారు, అలవాట్లు అనేవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని అంటారు. అలవాట్లలో పొరపాటు జరిగితే ఎలాంటి ఫలితాలనిస్తాయి? గోళ్ళు కొరకడం అలవాటు. కొందరికి ఈ అలవాటు ఎంత దౌర్జన్యంగా మారిపోయింది అంటే వాళ్ళ గోళ్ళు కొరుక్కొని వాళ్ళ గోరు లేకపోవడంతో పక్కన ఎవరన్నా కూర్చున్నారా అయిపోయారు. మెల్లిగా వారి చేయి తీసుకొని వారి చేతికి ఉన్న గోరును కూడా కొరికే వారిని మనం చూడొచ్చు. గోళ్ళు కొరకడం పక్కన పెడితే మరికొందరికి మెటికలు విరవడం అలవాటు. ఇలా విరుస్తూ ఉంటారు. టిక్కు శబ్దాలు వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు వస్తాయి? గాలి వెళ్ళిపోవాలిగా, మనవి మనం అనేసుకున్నాం, అయిపోయింది. ఈ బొట్టన వెళ్ళి ఇలా అనుకున్నాం, అయిపోయింది. అలవాటు దురలవాటుగా మారితే పక్కన ఎవరన్నా కూర్చుంటే మెల్లిగా వాళ్ళు చేయి కూడా చేతి బుచ్చేసుకుని ఇలా టిక్కు అనిపిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. అభ్యాసం దురభ్యాసంగా మారకూడదు. అభ్యాసము కూసు విద్య అన్నారు. మనకు జ్ఞానాన్ని అందించేది కావాలి అన్నారు. పుస్తక పఠనము, మాట్లాడడము, తెలుసుకోవడము, ప్రతిదీ కూడా ఒక అభ్యాసం, ఒక విద్య. మాట్లాడడం కూడా ఉంది ఒక విద్య అనుకుంటే అర్థం నిలవకుండా అదే పనిగా జ్ఞానాన్ని అందరికీ ప్రబోధం చేస్తూ ఉంటే కూడా దురర్థమే వస్తుంది. వినేవారిలో ఉండే ఆసక్తిని గుర్తించి అంతగా చెప్పి అక్కడే ఆగిపోవాలి. అలా కాకుండా జ్ఞానాన్ని అలా వెదజల్లుకుంటూ పోవడమే నా పని అంటే అది యోగ్యతతో కూడుకున్న అంశం కాదు, దుఃఖదాయకంగా మారుతుంది. మితం సహితం ఈ పదాలను గుర్తుపెట్టుకుంటేనే మన అలవాట్లు మనకు లాభదాయకంగా మారతాయి. ఎలాంటి అలవాట్లు మంచివి? అందరికంటే ముందు లేచి మన పనులు చక్కబెట్టుకోవడం, ఇంటిలో ఉండే వారికి సహాయపడడం, ప్రయోజనం కదా కోరుకునేది. పక్షులు కూడా ముందుగా లేచిన పక్షి ఆహారం పొందుతుంది. ఒక చిన్న కథ జ్ఞాపకం తెచ్చుకుంటే, ఒక కోడి ఉదయమే లేచి కొక్కరోకో అంది. కోడి మాత్రమే కొక్కరోకో అంటుంది, ఇంకే జంతువు అనదు. అది అలా అనగానే ఇంటిల్లిపాదికి మెలకువ అయింది. లేచారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ కోడికి మహదానందం కలిగింది. నా వలన ఇంటిల్లిపాదికి మెలకువ, నేనే కారణం. ఒక ఎడ్ల బండిని నడిపేటటువంటి ఎద్దు కొమ్ము పైన వాలిన కాకి ఈ ఎడ్ల బండిని నేనే నడిపిస్తున్నాను అని ఎంత అహంతో అనుకుంటుందో తెలియక ఈ కోడి వెళ్ళి ఒక పక్షితో చెప్పింది, నేను ఒక్కసారి కొక్కరోకో అంటే ఇంటిల్లిపాది లేస్తారు, ప్రపంచానికి సూర్యోదయం కాబోతుంది అని చెప్పే దానిని నేనే. అహం. ఆ పక్షి అంది, నేను ముందు ఆహారం వెతుక్కోవాలి, నీ పని నువ్వు చక్కబెట్టుకో. ఆ కోడి మాట ఎవరూ వినలేదు. అది అడవికి వెళ్ళింది, ఒక నక్కకు చెప్పే ప్రయత్నం చేసింది. ఆ నక్క, నీ మాటలు నాకు సరిగా వినపడడం లేదు, కాస్త దగ్గరికి రా అని చెప్పింది. ఆ నక్క దగ్గరికి ఈ కోడి రాగానే ఆ కోడి మెడ ఆ నక్క అలా నోట కరిచి పట్టుకొని, నీకు జ్ఞానం చెప్తాను విను, అనవసరంగా జ్ఞానాలు చెప్పకు, నేనే అనుకోకు, ఈరోజు నీకు ఆఖరి పుట్టినరోజు అని చెప్పేసింది. ఈ కథ మనకేం చెబుతుంది అంటే, కాలక్షేపం న కర్తవ్యం తస్మాత్ జాగ్రత్త. మంచి అలవాట్లు, ఉదయం లేవడం, మన పని మనం చక్కబెట్టుకోవడం, ఇతరులకు సహాయపడడం, అది కూడా మితంగా. అలాగే అర్ధరాత్రి వరకు మెలకువ ఉండకుండా సూర్యుడితో పాటే ప్రయాణం చేయడం, సూర్యుడితో పాటే మన సాయంత్రం వేళని పూర్తి చేయడం, ఉద్యోగం విధులు నిర్వహించే చోట కూడా అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోక మన పని అంత చెప్పుకోవడం. మనకు మంచి కలగాలి అంటూ ఇతరులకు మంచి కలిగే వాటిని కూడా అనేకులు అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు. ఊరికే నోటితో వచ్చేది ఏం పోయింది అని వాళ్ళకెందుకు వీళ్ళకెందుకు ఇతరుల కీడు కలిగే విధంగా మాట్లాడుతుంటారు. అది ఇంకా పాపం. ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోకుండా ఉండడమే మంచి అభ్యాసం. ఇది విషయం.